ఇందులో మళ్ళీ రామాయణంలో ఇంకేదో అన్నట్టుగా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఆయన పద్ధతి బాగాలేదని అక్కడ మిగతా వాళ్ళు కొంత అసంతృప్తి వెలిబుచ్చారు. అందుకని ఆయన కూడా దాని మీద కొంచెం మనస్తాపానికి గురయ్యారని ఇటువంటి వార్తలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి మనకు. అంటే వైసీపీలో ఇప్పుడు బిజియెస్ట్ చాలా కీలకమైన అంశంగా ఈ లీగల్ విభాగం తయారైనట్టుగా కనిపిస్తుంది. ఒక లీగల్ ఆఫీస్ కూడా తెరిచారు. అంతకుముందు ఒక యాప్ విడుదల చేశారు కదా, మీ మీద ఎవరైనా ఎక్కడైనా ఏదైనా చేస్తే వెంటనే ఈ యాప్లో మీరు అప్లోడ్ చేస్తే మేము దాన్ని పరిశీలిస్తాము, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా దాన్ని ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి వీళ్ళు చేస్తున్నారు, మనం వచ్చాక 3 ఏళ్ల తర్వాత గ్యారెంటీగా వస్తాను నేను నిన్న మళ్ళీ ప్రకటన, ఎవరైనా మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పుడు కదా, 3 ఏళ్ల తర్వాత నేనే వస్తాను, మీరేమి జగన్ 2.0లో మీ అందరి సేవలు నేను మర్చిపోను. కాబట్టి ఖచ్చితంగా ఎవరో చెప్పేవాళ్ళు రాయలసీమ రాజకీయాల్లో పోలీసులు, లాయర్లు, జడ్జీలు వీళ్ళని గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, చాలా వాళ్ళకు మటుకే వాళ్ళు కొంచెం భయం కాకపోయినా జాగ్రత్తగా ఉంటారని అంటుంటారు. ఆ పద్ధతిలోనే ఇప్పుడు మనం ఇవన్నీ కూడా చూస్తున్నాము. ఇంకా ఏమేమి చర్యలు తీసుకుంటారు, పర్మనెంట్ వింగ్స్ కూడా ఏర్పాటు చేస్తారన్నట్టు కనిపిస్తుంది.